సినీ పరిశ్రమలో వారసులు రావడం సర్వసాధారణం. ముఖ్యంగా 3-4 కుటుంబాల నుంచి వచ్చే వారసులపై ఫోకస్ ఉంటుంది. ఇక నందమూరి కుటుంబం అంటే టాలీవుడ్లో చాలా స్పెషల్. ఇండస్ట్రీలో ఏ వారసుడు ఎప్పుడొచ్చినా రాకపోయినా పెద్ద పట్టింపు లేదు, కానీ ఎన్నో ఏళ్లుగా నందమూరి వారసుడి కోసం మాత్రం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం అదిగో ఆ ఏడాది అంటే ఇదిగో ఈ ఏడాది అని, ఆ డైరెక్టర్ అంటే కాదు కాదు ఈ డైరెక్టర్ అని ఇంకొందరు ఇలా పుకార్లు షికార్లు చేయడమే తప్ప మోక్షజ్ఞ సినిమా పట్టాలెక్కింది లేదు. ఒకప్పుడు మోక్షజ్ఞ బరువు కారణంగా టాలీవుడ్ ఎంట్రీ ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. ఇంకొన్ని రోజులు అసలు మోక్షజ్ఞకు ఇండస్ట్రీ అంటేనే ఇష్టం లేదని, అందుకే ఇలా నానుస్తున్నాడని మాట్లాడుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య మాత్రం ఈవెంట్ ఏదైనా కొడుకు ఎంట్రీ ఉంటుంది, వచ్చే ఏడాది కన్ఫామ్ అని చెప్పుకొస్తూనే ఉన్నాడు. అలా అలా లాగి గతేడాది మోక్షజ్ఞ ఎంట్రీని అధికారికంగా ప్రకటించారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతలు తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి సినిమాను రిలీజ్ చేయమని నందమూరి అభిమానులు గోల పెట్టేశారు. అయితే ఆనందం మూడ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమా పట్టాలెక్కకముందే క్యాన్సిల్ అయింది. కొన్ని కారణాల వలన మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ పరిచయం చేయడం లేదని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఇక ప్రస్తుతం మోక్షజ్ఞ మొదటి సినిమాకు డైరెక్టర్ను వెతికే పనిలో పడ్డాడట బాలయ్య. ఈలోపు వారసుడు తన ఫిట్నెస్ మీద బాగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నాడు. అంతకుముందు కంటే మోక్షజ్ఞలో మార్పు బాగా కనిపిస్తోంది. ఇదివరకటి కంటే మరింత బక్కచిక్కి కనిపిస్తున్నాడు. తాజాగా ఒక ఈవెంట్లో మోక్షజ్ఞ కొత్త లుక్ అదిరిపోయింది. బ్లూ కలర్ కుర్తాలో నవ్వుతూ నడుస్తుంటే నందమూరి వారసుడు మరింత అందంగా ఉన్నాడు. మోక్ష కొత్త లుక్ చూసిన అభిమానులు వా, ఆయన ముఖంలో ఆ తేజస్సు చూడు, నందమూరి హీరో అంటే ఇలానే ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. మరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు, ఏ డైరెక్టర్ చేతిలో ఉంటుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.